హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫన్ ఫ్యాక్ట్ రోల్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మందికి ఎలక్షన్స్ లో బేసిక్ ఫంక్షన్స్ కూడా తెలవు, ఏవైతే ప్రతి ఓటర్ కి తెలిసి ఉండాలో. ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడదాం, ఏదైతే ప్రతి ఓటర్ కి తన ఓటు వేయక ముందు తెలిసి ఉండాలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రక్చర్ ని తెలుసుకోవాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా మన భారత రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఈ ఫెడరల్ సిస్టమ్ ప్రకారం 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ముందు సెంట్రల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత స్టేట్ కి వెళ్దాం. ముందు ఈ సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడితే తెలుసుకోవాల్సింది పార్లమెంట్. పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే ఈ పార్లమెంట్ 2 హౌసెస్ కలిస్తే ఫామ్ అవుతుంది. రాజ్యసభ, లోక్ సభ, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. పార్లమెంట్ 2 హౌసెస్ సహాయంతో లాస్ ని ప్రిపేర్ చేస్తుంది. ఈ లాస్ పార్లమెంట్ నుండి పాస్ అయ్యాక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాయి. ప్రెసిడెంట్ ఒప్పుకుంటే ఆ లాస్ మన దేశం అంతా అమల్లోకి వస్తాయి. మన భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభలో మాక్సిమం 250 సీట్లు ఉంటాయి. అండ్ అలాగే కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం 245 సీట్లు మాత్రమే ఉన్నాయి. లోక్ సభలో మాక్సిమం 552 సీట్లు ఉంటాయి, కానీ కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం 545 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మెంబర్స్ అందరూ కలిసి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ లో మీటింగ్ కి అటెండ్ అవుతారు. లాస్ కి సంబంధించి డిస్కషన్స్ చేస్తారు. ఈ మీటింగ్స్ అన్ని ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటాయి. ప్రెసిడెంట్ తలుచుకుంటే ఈ మీటింగ్ ని కండక్ట్ చేయగలరు, అలాగే ఆపగలడు. ఇప్పుడు మనం పార్లమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు వీళ్ళని ఎలా ఎలక్ట్ చేస్తారో చూద్దాం. ఈ టాపిక్ నుండి మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. బేసిక్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. జనరల్ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్. అండ్ ఈ జనరల్ ఎలక్షన్స్ ని లోక్ సభ ఎలక్షన్స్ అని కూడా అంటారు. ముందుగా ఈ లోక్ సభ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. లోక్ సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ఇవి 5 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతాయి. అండ్ ఇందులో ఉన్న మెంబర్స్ ని డైరెక్ట్ గా పబ్లిక్ ఎలక్ట్ చేస్తుంది. మనం డిస్కస్ చేసినట్టు దీంట్లో 545 సీట్లు ఉంటాయి. దాంట్లో 543 సీట్లను పబ్లిక్ డిసైడ్ చేస్తే దాంట్లో 2 సీట్లు మాత్రం అంగులో ఇండియన్ కమిటీని డైరెక్ట్ గా ప్రెసిడెంటే నామినేట్ చేస్తారు. ఈ సీట్స్ ని ప్రతి స్టేట్ కి డివైడ్ చేస్తారు. ప్రతి లోక్ సభ సీట్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి, ఏవైతే మన పాపులేషన్ ప్రకారం డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో 7 సీట్లు ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లో చూసుకుంటే 80 సీట్లు ఉంటాయి. ఎందుకంటే యూపీ పాపులేషన్ మిగతా స్టేట్స్ కన్నా చాలా ఎక్కువ. ఈ సీట్స్ కోసం ప్రతి ఏరియాలో డిఫరెంట్ పార్టీస్ నుండి క్యాండిడేట్స్ నుంచుంటారు. ఓటింగ్ అయ్యాక ఏ పార్టీస్ అయితే 50% కన్నా ఎక్కువ సీట్స్ ఉంటాయో ఆ పార్టీ గెలిచినట్టు. అంటే గెలిచిన పార్టీ 50% అంటే 272 సీట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ 50% కన్నా ఎక్కువ అంటే 282 సీట్స్ ని సంపాదించుకుంది. ఎన్డీఏతో కలిపి టోటల్ 362 సీట్తో గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఆ ఇయర్ బీజేపీ గెలిచింది. ఈ విన్నింగ్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో వారు ప్రైమ్ మినిస్టర్ ని డిసైడ్ చేస్తారు. అండ్ మెజారిటీ పార్టీ మెంబర్స్ ఓటింగ్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ ని ఎలక్ట్ చేస్తారు. రాజ్యసభ. ఈ రాజ్యసభ లోక్ సభతో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎలాగైతే లోక్ సభ మెంబర్స్ ని డైరెక్ట్ గా పబ్లిక్ ఎలక్ట్ చేస్తారో రాజ్యసభలో ఇండైరెక్ట్ గా పబ్లిక్ అనేది ఎలక్ట్ చేస్తుంది. దీంట్లో మెంబర్స్ ని ఎమ్మెల్యేలు ఓట్ చేసి డిసైడ్ చేస్తారు. మనం డిస్కస్ చేసినట్టు రాజ్యసభలో 250 సీట్లు ఉంటాయి. ఆ 250 సీట్లలో 238 సీట్లు డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎమ్మెల్యేస్ ద్వారా ఎలక్ట్ చేస్తారు. మిగతా 12 సీట్లు మాత్రం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. ఈ 12 సీట్ల కోసం కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే ఆర్ట్, సైన్స్, లిటరేచర్, సోషల్, వీటిలో స్పెషల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో క్రికెటర్ అయిన సచిన్ మరియు యాక్టర్ అయిన రేఖాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేశారు. అండ్ రాజ్యసభ సీట్స్ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. అవి ప్రతి స్టేట్ పాపులేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఈ రాజ్యసభలో ఉన్న వాళ్ళు 6 ఇయర్స్ పనిచేస్తారు, కానీ దానిలో 1/3 సీట్స్ కోసం ప్రతి 2 ఇయర్స్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. రాజ్యసభ మెంబర్స్ కోసం ఎమ్మెల్యేస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ ద్వారా నామినేట్ చేస్తారు. ఈ ఎస్టీవీ సిస్టమ్ కొంచెం కాంప్లికేటివ్ గా ఉంటుంది, సో దీన్ని స్కిప్ చేద్దాం. మీకు ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో చెప్పండి. 200 కామెంట్స్ అవ్వగానే ఈ వీడియోని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని చూద్దాం. దీన్ని విధాన్ సభ ఎలక్షన్స్ అని కూడా అంటారు. ఈ ఎలక్షన్స్ లో విధాన్ సభ మెంబర్స్ లేదా ఎమ్మెల్యేస్ ని ఆ స్టేట్ పబ్లిక్
ఓటింగ్ ద్వారా నామినేట్ చేస్తారు. విధానసభ సీట్స్ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. డిఫరెంట్ పార్టీ క్యాండిడేట్స్ డిఫరెంట్ ఏరియాస్ లో ఈ ఎమ్మెల్యే సీట్స్ కోసం నుంచుంటారు. ఈ విధానసభ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ స్టేట్ ఎలక్షన్స్ డిఫరెంట్ టైమ్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు ఎలక్షన్ జరిగిందంటే మిగతా స్టేట్స్ లో ఈ రోజే జరగాలని రూల్ లేదు. వాటి స్టేట్ పీరియడ్ ప్రకారం అవి ఎప్పుడైనా జరగచ్చు. సేమ్ ఇందులో కూడా ఏదైతే పార్టీ 50% సీట్ల కన్నా ఎక్కువ సంపాదిస్తుందో ఆ పార్టీయే గెలుస్తుంది. మెజారిటీ పార్టీ మెంబర్స్ సీఎం ని చూస్ చేసుకుంటారు. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ 50% కన్నా తక్కువ సీట్స్ లేదా తక్కువ ఓట్స్ వస్తే ఏంటి పరిస్థితి అని. ఈ సిచ్యువేషన్ 2013 ఢిల్లీ విధానసభ ఎలక్షన్స్ లో జరిగింది. మొత్తం సీట్లు వచ్చేసి 70 సీట్లు. దీంట్లో మనకి 50% కన్నా ఎక్కువ అంటే 36 సీట్లు మెజారిటీతో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ గెలిచినట్టు. కానీ ఎవరు ఊహించిన విధంగా బీజేపీ 31 సీట్లు అండ్ కేజీ1 పార్టీ 28 సీట్లు అండ్ కాంగ్రెస్ కి 8 సీట్లు అయితే వచ్చాయి. సో ఇలా వచ్చినప్పుడు ఎవరికైతే ఎక్కువ సీట్స్ వచ్చావో వాళ్ళని తీసుకోరు. ఇలా వచ్చినప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో కలిసి మర్జ్ అయినప్పుడు కలిసి ఉన్న సీట్స్ ని కన్సిడర్ చేస్తారు. ముందుగా ఈ ఆఫర్ బీజేపీకి వెళ్తుంది. బీజేపీ ఏదైనా పార్టీతో కలిసి మర్జ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 2013 ఎలక్షన్స్ లో బీజేపీ దీనికి నిరాకరించింది. సో నెక్స్ట్ లీడింగ్ లో ఉన్న కేజీ1 పార్టీని అడిగారు. సో కేజీ1 పార్టీ కాంగ్రెస్ తో మర్జ్ అయ్యి 28+8 36 సీట్లతోటి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఆ ఇయర్ కేజ్రీవాల్ పార్టీ గెలిచింది. సో ఇంకా మీ డౌట్ క్లియర్ అయి ఉంటుంది. అండ్ మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలంటే 2014లో జరిగిన ఎలక్షన్స్ లో హైయెస్ట్ ఓటింగ్స్ రికార్డ్ అయ్యాయి. కానీ అందులో ప్రతి ముగ్గురులో ఒక్కరు మాత్రమే ఓటేశారు. మన నాయకుడిని ఎంచుకోవడానికి మనమే వెనకడుగు వేస్తే మన దేశం డెవలపింగ్ కంట్రీగానే మిగులుతుంది. సో ఎలక్షన్స్ జరిగినప్పుడైనా ప్రతి ఒక్కరూ మన ఓట్ హక్కును వినియోగించుకుందాం. ఈ వీడియో కింద గైస్ నా కంటెంట్ నచ్చి అండ్ ఆ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.